ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంబం మండలంలోని హజరత్గూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం పండుగ శోభ సంతరించుకుంది. వెంటనే వస్తున్న ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంస్కృతిని ప్రతిబింబించేలా కూచిపూడి, బాంగ్రా, భరతనాట్యం తదితర నృత్యాలతో అలరించారు. భువన విజయం రూపకాన్ని ప్రదర్శించి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, కృష్ణరాయల కీర్తిని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాజాదిరాజ రాజమాతాండ సాహితీ సమయగణ సర్వభౌమ శ్రీకృష్ణ దేవరాయ వారు విచ్చేయుచున్నారహో. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో ఆనందంగా గడుపుతున్న జానపద సాహిత్యం కొన్ని రసవత్తరమైన సమస్యలు పంపించారు. మీరు వాటిని అంతే రసవత్తరంగా పూరించి నేటి బోడ విజయ ప్రక్రియను శుభకరంగా ఊహించాలి. ఇక ఆంధ్ర భాష మాతల్లి అయిన తెలుగును స్తుతిస్తూ నేటి బోడ విజయ ప్రక్రియను మొదలు పెడతాం. నమస్కారం ప్రభు. చిత్రం రాజేంద్ర, కవిచంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దన మధ్య, కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో? అదేమిటి చూడన్న కవి మందార గ్రంథాలు చదవాలి తెలుగు ఇష్టపడవాలందురే తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల పుండు తెలుగో కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే పసడి దేశ భాషలందు తెలుగు లెస్స. ప్రభు, మీ అభిప్రాయమే శిరోధార్యం. పెద్దన మధ్య మీ పద్య పురాణపు సమస్య ఇదిగో. అగ్రజనుజులై రాను జగ్రజులుగా. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సరస్వతి గ్లోబల్ స్కూల్లో ఈరోజు ఉగాది సంబరాలు జరుపుకోవడం జరిగింది పిల్లల మధ్య. ఇది మనకు హిందువులకు తొలి పండుగగా దీన్ని చెప్పుకుంటారు. ఇది చాలా సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ప్రాచుర్యం పొంది ఈ పండుగను అన్ని తరగతి విద్యార్థులలో ఉపాధ్యాయ బృందంతో చాలా పెద్ద ఎత్తున ఒక ఉత్సాహంగా దీన్ని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ప్రతి మత సామరస్య ప్రాతిపదికగా నడుపుతున్న ఈ బడిని అన్ని పండుగలను, అన్ని మతాల పండుగలను కూడా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నిన్నటి రోజున రంజాను, ఈరోజు ఇలా ఉగాది పర్వదినాన్ని కూడా ఈ పిల్లల మధ్య ముందు రోజు జరుపుకోవడం ఒక ఆనందదాయకమైన విషయం. దీనికి మా పాఠశాల తల్లిదండ్రులందరికీ కూడా మా ముందస్తుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లు సరస్వతి గ్లోబల్ స్కూల్ దుబ్బాక. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.